వైసీపీ 11 జాబితాలు రిలీజ్ చేసింది సమన్వయకర్తల పేరుతో. అప్పుడు అదిగో వాళ్ళకి అన్యాయం వీళ్ళకి అన్యాయం అని అక్కడ గొడవలు ఇదంతా హైలైట్ చేసుకొచ్చింది ఈనాడు జ్యోతి. రాయడంలో తప్పలేదు, రాయాలి కూడా. అదే సందర్భంలో అప్పుడు ఆ గొడవలన్నింటినీ పక్కన పెట్టేసి రాసుకొచ్చింది సాక్షి. మనం అప్పుడు ఎప్పటికప్పుడు మాట్లాడుకున్నాం. ఇప్పుడు తెలుగుదేశం అభ్యర్థులకు సంబంధించినటువంటి సీట్ల లొల్లిని సాక్షి రాస్తుంది, ఈనాడు కానీ జ్యోతి కానీ రాయు. అంటే ఎవరి వాళ్ళకి సంబంధించి తెలుగుదేశంలో అసమ్మతులు అసంతృప్తులు ఈనాడు జ్యోతి తొక్కేస్తాయి, వైసీపీలో వాటిని సాక్షి దొక్కేస్తుంది. ఇప్పుడు తెలుగుదేశంలో అసమ్మతులు అసంతృప్తులకు సంబంధించి తాజా వ్యవహారాలు చూస్తే టీడీపీలో 3వ విడత టికెట్ జాబితా మీద ఆ పార్టీ శ్రేణులు ఆగ్రహజాలను మిన్నంటనే టికెట్ మంటలు రాజుకున్నాయి. ఇప్పటికే టికెట్ వస్తుందని ఆశ పెట్టుకున్న వాళ్ళంతా జాబితాలో తమ పేరు లేకపోతే ఆందోళన బాటపెట్టారు. తిరుగుబాటు బావుట ఎగరవేశారంటే ఒక కథను రాసుకొచ్చింది. ఇందులో శ్రీకాకుళంలో గుండలక్ష్మీదేవి, పాతపట్నంలో కలమట వెంకటరమణ కాదని కోట్లు ముట్ట చెప్పిన వారికి టికెట్లు ఇచ్చారని టీడీపీలోని సీనియర్ క్యాడర్ రగిలిపోయింది. పార్టీ కరపత్రాలు, బ్రోచర్లు, ఇతరత్ర మెటీరియల్ తగలబెట్టి తమ నిరసన తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ వద్దు, సైకిల్ గుర్తు అసలు వద్దు, టీడీపీ జెండాలు చంద్రబాబు అజెండా మనకు వద్దంటూ శ్రీకాకుళంలో ఆ పార్టీ నాయకులు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వాళ్ళందరూ గొడవ చేశారన్నటువంటి రాసుకొచ్చింది. మరోవైపున పాతపట్నంలో కూడా మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ చంద్రబాబు మొండి చేయి చూపడంతో ఆయన అంచెలు మండిపడ్డారు. 10 కార్లు వేసుకుని 10 మందిని వెంట పెట్టుకుని నియోజకవర్గంలో షో చేసిన మామిడి గోవిందరావు టికెట్ ఇవ్వడం మీద నిరసన వ్యక్తం చేశారన్నటువంటి రాసుకొచ్చారు. అట్లాగే విజయనగరం జిల్లా శృంగవరపుకోట అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలితకుమార్ పేరును ఖరారు చేయడంతో ఇప్పటివరకు అక్కడ టికెట్ కోసం ఎదురు చూసిన గొంప కృష్ణ అసంతృప్తి రైలుపై పార్టీ పదవికి రాజీనామా చేసి ఇండిపెండెంట్గా బరిలో దిగనున్నట్టు ప్రకటించారు. అమలాపురం అసెంబ్లీ టీడీపీ అభ్యర్థిగా ఐతాబత్తుల ఆనందరావు పార్లమెంట్ అభ్యర్థి గంటి హరీష్ని పార్టీ అధిష్టానం ఎంపిక చేయడంపై అక్కడి నాయకులు మండిపడ్డారు. ఆనందరావుకు సీటు రాకుండా రాజప్ప సోదరు నిమ్మకాయల జగ్గయ్యనాయుడు ఆధ్వర్యంలో పటమట శ్యామ్ కుమార్ గట్టి ప్రయత్నం చేశారు. అయినా ఆయనకే టికెట్ కేటాయించడం నాయకులు కార్యకర్తలు తిరుగుబాటు జెండా ఎగరేశారు. ఎన్నికల గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కోనేటి ఆదిమూలం ప్రకటించడం మీద సత్యవేడు, నాగలాపురం మండలాల నాయకులు నిరసన వ్యక్తం చేశారు. మదనంబేడులో శుక్రవారం సాయంత్రం పంచాయతీ పరిధిలో తెలుగు తమ్ముళ్ళు నిరసన చెప్పారు. ఆదిమూలం టీడీపీ కార్యకర్తలపై చిన్నపాటి గొడవలు భూతద్దంలో చూపించి అట్రాసిటీ కేసులు పెట్టించారని గుర్తు చేశారు. విజయవాడ వెస్ట్ నుంచి సీటు ఆశిస్తున్న పోతిరి మహేష్ భంగపాటుకు గురయ్యారు. కానీ పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయిస్తున్నట్టు పవన్ తేల్చి చెప్పారు. ఈ ప్రకటనతో కంగుతున్న మహేష్ డివిజన్ ఇన్ఛార్జీలు కార్యకర్తల సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. ఇండిపెండెంట్గా పోటీ చేస్తేనే హెచ్చరికలు పంపించారు. విపక్ష కూటమిలో రాజమహేంద్రవరం పార్లమెంటు స్థానం అభ్యర్థిత్వం కలకలం రేపుతోంది. టీడీపీ ప్రకటించిన 3వ జాబితాలో టీడీపీ నేత బొడ్డు వెంకటరమణ చౌదరి పేరు లేకపోవడం మీద ఆ వర్గ నేతలు ఆగ్రహవేశాలు వ్యక్తం చేశారు. జనసేన కోసం ఇప్పటికే రాజానగరం ఎమ్మెల్యే సీటు త్యాగం చేసిన ఆయనకు ఇప్పుడు బీజేపీ కోసం ఎంపీ స్థానం వదులుకోవాల్సి వస్తున్న ఆందోళన నెలకొంది. ఎంపీ టికెట్ అయినా వస్తుందన్న ఆశతో అది దక్కే అవకాశం కనబడబోతుంటే ఆ వర్గం టీడీపీ అధినేతపై మండిపడుతోంది. ఇది వాళ్ళలో ఉన్న అసంతృప్తులు వీళ్ళు రాసుకొచ్చింది.